హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కానీ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేశారంటే ఆల్ అనే బటన్ వస్తుంది. దాని గురించి మీరు క్లిక్ చేసినట్టు అయితే కనుక మన వీడియో ఎప్పుడు చేసినా నోటిఫికేషన్ ద్వారా అయితే మీకైతే అందటం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన చంద్రబాబు నాయుడు సీఎం గారు వచ్చేసి రైతులకైతే పథకాలు అయితే వదిలాడు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని లాస్ట్ చివరి వరకు చూసి మన ఛానల్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలలో రైతులకు సంబంధించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే దొరుకుతుంది. అదేవిధంగా ఇప్పుడైతే తెలుసుకున్నాము ఏమేమి పథకాలు అయితే వదిలాడో. ఇప్పుడు పంటలో నష్టపరిహారం కింద అయితే ఇంపుడు సబ్సిడీ కింద అయితే డబ్బులు అయితే పడుతుంది కదా. ఎవరికైతే జూలై నెలలో పంటలు నష్టపోయినారో వాళ్ళ ఖాతాలకైతే ఆల్మోస్ట్ డబ్బులు అయితే 36 కోట్లు అయితే వదిలేశాడు. ఆ డబ్బులు అయితే ప్రతి ఒక్కరికి పడుతూ ఉన్నాయి. ఇంకా పడలేదు అనుకోవద్దండి, ఒక్కొక్కరికే డబ్బులు అయితే పడుతుంది. చాలా అమౌంట్ కాబట్టి వదిలాడు కాబట్టి 36 కోట్లు కాబట్టి అందరికీ పడరు కాబట్టి లేటుగా కొంచెము పడతాయన్నమాట. డబ్బులు అయితే వదిలాడు. అదేవిధంగా ఇప్పుడైతే డబ్బులు అయితే వదిలాడు కాబట్టి ఎవరైతే గవర్నమెంట్కి ధాన్యాలు అయితే అమ్మారో వాళ్ళ ఖాతాలకు కూడా డబ్బులు అయితే పడుతుంది. ఆ రెండు డబ్బులు వదిలాడు 307 కోట్లు అయితే వదిలాడు కాబట్టి ఈ డబ్బులు కన్ఫ్యూజ్గా ఉంటుందన్నమాట. అందరికీ ఒకేసారి పడదు, కొంచెం లేటుగా అయితే పడుతుంది. ఒకరోజు 2 రోజులు టైం అయితే పడుతుందన్నమాట. ఇప్పుడైతే మనము అన్నదాత సుఖీభవ డబ్బులు కొని ఎప్పుడు పడుతుంది అని అందరూ కామెంట్ రూపంలో అయితే నన్ను అయితే అడుగుతున్నారు. ప్రతి ఒక్కరూ అన్నదాత సుఖీభవ డబ్బులకి అందరూ మీరైతే కానీ అప్లై చేసుకున్నట్టయితే కానీ ఒక లిస్ట్ అయితే వదిలాడు కాబట్టి కేబినెట్ మీటింగ్లో అయితే చెప్పాడు కాబట్టి లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాడు. ఆ లిస్టులో మాత్రానికి మీ పేరు ఉందా లేదా అని తెలుసుకొని మీరు వెంటనే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకున్నట్టయితే కానీ డబ్బులు అయితే మీకు ఖచ్చితంగా పడుతుందన్నమాట. ఇప్పుడైతే ఈ డబ్బులు అయితే పంటల నష్టపరిహారం కింద డబ్బులు అయితే ఆ డబ్బులు అయితే వదిలాడు కాబట్టి ఇప్పుడు రైతు భరోసా డబ్బులు, పిఎం కిసాన్ డబ్బులు ఒకేసారి అయితే డబ్బులు అయితే పడుతుంది. పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసి పిఎం కిసాన్ కొని మీరు అప్లై చేసుకున్నట్టయితే కనుక ఇప్పుడైతే నష్టపరిహారానికి ఎవరైతే గవర్నమెంట్కి అయితే ధాన్యాలు అయితే అమ్మారో ఆ రెండు పథకాల డబ్బులు అయితే ఒకేసారి వదిలాడు కాబట్టి ఇప్పుడు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కనుక మీకు ఆ డబ్బులు కూడా ఇప్పుడు వెంటనే పడుతుందన్నమాట. మీరు అప్లై చేసుకోవాల్సింది ఒకటే అన్నీ మీరు ఆధారాలన్నీ రెడీగా పెట్టుకున్నట్టయితే కనుక 15వ తేదీ పైన ఈ నెల ఆగస్టులో 15వ తేదీ పైన అయితే కనుక అన్నదాత సుఖీభవ డబ్బులు 9,000 రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి అయితే పడుతుంది. ఒక సంవత్సరానికి వచ్చేసి 20,000 రూపాయలు అయితే నేను రైతుకి ఇస్తానని చెప్పాడు కాబట్టి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీలో ఉన్న రైతుల ఖాతాల్లోకి అయితే వెంటనే మీరైతే అప్లై చేసుకున్నట్టయితే అన్నదాత సుఖీభవ డబ్బులకి వెంటనే మీకైతే డబ్బులు అయితే పడటం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసి పిఎం కిసాన్ డబ్బులకి మీరు ఎంపీసీ లింకు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కానీ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేశారంటే ఆల్ అనే బటన్ వస్తుంది. దాని గురించి మీరు క్లిక్ చేసినట్టు అయితే కనుక మన వీడియో ఎప్పుడు చేసినా నోటిఫికేషన్ ద్వారా అయితే మీకైతే అందటం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన చంద్రబాబు నాయుడు సీఎం గారు వచ్చేసి రైతులకైతే పథకాలు అయితే వదిలాడు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని లాస్ట్ చివరి వరకు చూసి మన ఛానల్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలలో రైతులకు సంబంధించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే దొరుకుతుంది. అదేవిధంగా ఇప్పుడైతే తెలుసుకున్నాము ఏమేమి పథకాలు అయితే వదిలాడో. ఇప్పుడు పంటలో నష్టపరిహారం కింద అయితే ఇంపుడు సబ్సిడీ కింద అయితే డబ్బులు అయితే పడుతుంది కదా. ఎవరికైతే జూలై నెలలో పంటలు నష్టపోయినారో వాళ్ళ ఖాతాలకైతే ఆల్మోస్ట్ డబ్బులు అయితే 36 కోట్లు అయితే వదిలేశాడు. ఆ డబ్బులు అయితే ప్రతి ఒక్కరికి పడుతూ ఉన్నాయి. ఇంకా పడలేదు అనుకోవద్దండి, ఒక్కొక్కరికే డబ్బులు అయితే పడుతుంది. చాలా అమౌంట్ కాబట్టి వదిలాడు కాబట్టి 36 కోట్లు కాబట్టి అందరికీ పడరు కాబట్టి లేటుగా కొంచెము పడతాయన్నమాట. డబ్బులు అయితే వదిలాడు. అదేవిధంగా ఇప్పుడైతే డబ్బులు అయితే వదిలాడు కాబట్టి ఎవరైతే గవర్నమెంట్కి ధాన్యాలు అయితే అమ్మారో
వాళ్ళ ఖాతాల్లోకి కూడా డబ్బులు అయితే పడుతుంది. ఆ 2 డబ్బులు వదిలాడు 307 కోట్లు అయితే వదిలాడు కాబట్టి ఆ డబ్బులు ఈ డబ్బులు కన్ఫ్యూజ్గా ఉంటుందన్నమాట. అందరికీ ఒకేసారి పడదు, కొంచెం లేటుగా అయితే పడుతుంది. 1 రోజు 2 రోజులు టైం అయితే పడుతుందన్నమాట. ఇప్పుడైతే మనము అన్నదాత సుఖీభవ డబ్బులు కొని ఎప్పుడు పడుతుంది అని అందరూ కామెంట్ రూపంలో అయితే నన్ను అయితే అడుగుతున్నారు. ప్రతి ఒక్కరూ అన్నదాత సుఖీభవ డబ్బులకి అందరూ మీరైతే కన్నా అప్లై చేసుకున్నట్టయితే కన్నా ఒక లిస్ట్ అయితే వదిలాడు కాబట్టి కేబినెట్ మీటింగ్లో అయితే చెప్పాడు కాబట్టి లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాడు. ఆ లిస్ట్లో మాత్రానికి మీ పేరు ఉందా లేదా అని తెలుసుకొని మీరు వెంటనే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకున్నట్టయితే కన్నా డబ్బులు అయితే మీకు ఖచ్చితంగా పడుతుందన్నమాట. ఇప్పుడైతే ఈ డబ్బులు అయితే పంటల నష్టపరిహారం కింద డబ్బులు అయితే ఆ డబ్బులు అయితే వదిలాడు కాబట్టి ఇప్పుడు రైతు భరోసా డబ్బులు, పిఎం కిసాన్ డబ్బులు ఒకేసారి అయితే డబ్బులు అయితే పడుతుంది. పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసి పిఎం కిసాన్ కొని మీరు అప్లై చేసుకున్నట్టయితే కనుక ఇప్పుడైతే నష్టపరిహారానికి ఎవరైతే గవర్నమెంట్కి అయితే ధాన్యాలు అయితే అమ్మారో ఆ 2 పథకాల డబ్బులు అయితే ఒకేసారి వదిలాడు కాబట్టి ఇప్పుడు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కనుక మీకు ఆ డబ్బులు కూడా ఇప్పుడు వెంటనే పడుతుందన్నమాట. మీరు అప్లై చేసుకోవాల్సింది ఒకటే అన్నీ మీరు ఆధారాలన్నీ రెడీగా పెట్టుకున్నట్టయితే కనుక 15వ తేదీ పైన ఈ నెల ఆగస్టులో ఇలా 15వ తేదీ పైన అయితే కనుక అన్నదాత సుఖీభవ డబ్బులు 9,000 రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి అయితే పడుతుంది. ఒక్క సంవత్సరానికి వచ్చేసి 20,000 రూపాయలు అయితే నేను రైతుకి ఇస్తానని చెప్పాడు కాబట్టి మన ఏపీ రాష్ట్రపతంగా మన ఏపీలో ఉన్న రైతుల ఖాతాల్లోకి అయితే వెంటనే మీరైతే అప్లై చేసుకున్నట్టయితే అన్నదాత సుఖీభవ డబ్బులకి వెంటనే మీకైతే డబ్బులు అయితే పడటం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసి పిఎం కిసాన్ డబ్బులకి మీరు ఎంపీసీ లింకు మీరు వెంటనే పిఎం కిసాన్ డబ్బులకి ఎంపీసీ లింకు ఈకేవైసీ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈకేవైసీ ఎంపీసీ లింక్ అయితే చేసుకున్నట్టయితే కనుక మీకైతే ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే వెంటనే అతి తొందరలోనే మీకైతే డబ్బులు అయితే పడుతుంది. మంచి శుభవార్త అయితే మనకి అదిరిపోయే శుభవార్త అయితే మన చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడే అన్ని పథకాలు అయితే వదిలాడు కాబట్టి వెంటనే ఈ డబ్బులు కూడా పడుతుంది. ఎవరు నెగ్లిజెన్స్ చేయకుండా అప్లై చేసుకొని మీ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీ ఊర్లో ఎక్కడున్నా మీరు వెంటనే వేసి ఆధార్ లింకు ఈకేవై చేయించుకొని ఎంపీసీ లింక్ అయితే చేసుకొని మీ అకౌంట్లో అవన్నీ రెడీగా పెట్టుకున్నట్టయితే కనుక ఈ డబ్బులు అయితే పడుతుంది. ఒక్కొక్కరికి వచ్చేసి 9,000 రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసి పంటల నష్టపరిహారం కింద ఎవరికైతే డబ్బులు అయితే పడుతుందో ఒక్కొక్కరికి వచ్చేసి ఎంత డబ్బులు అయితే పడుతుంది, ఒక్కొక్కరికి వచ్చేసి 10,000 రూపాయలు మీ పంటలో ఏమేమి వేసారో పంటలు ఆ పంటల పరిహారం బట్టి మీరు ఏ పంట అయితే